నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు సార్? అద్భుతంగా ఉన్నాను. అందరూ ఇంకా అద్భుతంగా ఉండాలి అమ్మవారి అనుగ్రహంతో అని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు సార్. సార్, రేపు గురువారం శ్రావణ బహుళపక్ష ఏకాదశి, దీనినే ఆనంద ఏకాదశి లేదా అజ ఏకాదశి అని పిలుస్తారని చదవడం జరిగింది. మరి గురువారం వస్తున్నటువంటి ఏకాదశిని ఎలాంటి అస్ట్రాలజికల్ గా ఎట్లాంటి వైశిష్ట్యంతో వస్తోంది, ఎలాంటి సేవని చేసుకోవాలి విష్ణుమూర్తికి ఆ రోజున, ఒక్కసారి మీ ద్వారా సార్. ఈ ఏకాదశి నిజంగానే ఆనందాన్ని ఇస్తుందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఏకాదశి తిథి అనేటువంటిది రవి నుంచి చంద్రుడు పంచమంలో కానీ లాభంలో కానీ ఉన్నప్పుడే తిథి ఏర్పడుతుంది. ఏకాదశి ఎప్పుడు అంతే. ఆనందం అంటే దుఃఖం పోవడం ఆనందం, అంతే కదా. అయితే దుఃఖాన్ని నాశనం చేసే ఏకాదశి, ఆనందాన్ని ఇచ్చే ఏకాదశి అంటారు ఈ ఏకాదశి. అయితే ఈ రోజు ఎటువంటి ప్రక్రియ పాటిస్తే ఇంకా చక్కగా కలిసి వస్తుంది అంటే, సూర్య భగవానుడికి దానిమ్మ పళ్ళను నైవేద్యంగా పెట్టాలి ఆనంద ఏకాదశి రోజు. అలాగే బిల్వపత్రములతో శివునికి అభిషేకం చేసి అదే శివాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు వినడం కానీ జపించడం కానీ చేయాలి. మీకు పూర్తిగా ఎక్కువ బాధ ఉంది, కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు ఏదో పెయిన్ ఉంటుంది చూసారా, ఎక్కువ పెయిన్ ఉంది అనుకున్నప్పుడు ఆ యొక్క అదే ఆలయంలో బిల్వపత్రాలతో శివునికి అభిషేకం చేసుకున్న తర్వాత అక్కడ కూర్చొని ఓం మధుసూదనాయ నమః మంత్రం కనుక చేసుకున్నట్లయితే డ్యామ్ షూర్గా వాళ్ళకి కొంతసేపటికి రియలైజ్ వస్తుంది. అయితే ఇందులో మళ్ళీ జపం చేసుకునే విధానంలో రకరకాలు చెప్పారు శాస్త్రంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమందికి చూడండి, చంద్ర శని కానీ చంద్ర రాహు కానీ కనెక్టివిటీ ఉంటుంది. అలాంటి చంద్ర రాహు కనెక్టివిటీ కనుక ఉంటే సముద్ర పొట్టు దగ్గర జపం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. తొందరగా కనెక్ట్ అయిపోతారు ఆ మంత్ర దానానికి. అందులో పర్టికులర్గా మీనలగ్నం వాళ్ళకి మరింత ఎక్కువ. మీనలగ్నం కానీ లేనట్లయితే పంచమంలో ఏదైనా చంద్రుడు నుండి ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కానీ, చంద్రరాహు కనెక్టివిటీ ఉన్న వాళ్ళకి కానీ సముద్రం దగ్గర తొందరగా వాళ్ళకి ఆ ఎనర్జీ తొందరగా కనెక్ట్ అయిపోతుంది. అలా కాకుండా కుజ బుధ లేదా కుజరాహు, కుజ శని ఈ కాంబినేషన్ పంచమంలో కానీ లేకపోతే పంచమాన్ని చూస్తూ కానీ ఏదైనా కనెక్టివిటీ అయితే కనుక వాళ్ళు ఎక్కువగా సూర్యుడిని చూస్తూ చేయాలి. లేకపోతే ఏదైనా ఒక హోమం జరుగుతుంది ఒక దగ్గర, అక్కడ కూర్చొని చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, మీ పంచమ స్థానం ఏ స్థితిలో ఉంది, పంచమాధిపతి ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని బట్టి మీ మంత్రస్థానం తొందరగా కనెక్ట్ అవుతుంది. ఇందులో మళ్ళీ రకరకాలు ఉన్నాయి. ఎట్లా అంటే అగ్ని, భూ, వాయు, జల తత్వాలు ఉంటాయి మనకి. అగ్నితత్వ సంబంధించినటువంటి ద్వారా మీకు మోక్షం కలగాలని అనుకోండి, హోమాలు ఎక్కువ చేయాలి. భూమి ద్వారా ఎక్కువ మీకు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే దానాలు ఎక్కువ చేయాలి. వాయుతత్వం ద్వారా అనుకున్నప్పుడు చాంటింగ్ ఎక్కువ చేయాలి. జలతత్వం ద్వారా మీకు మోక్షం లభించనుంది అన్నప్పుడు తర్పణాలు ఎక్కువగా చేయాలి. ఈ రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఒకటి అభిషేకం చేస్తున్నారు జలతత్వం, అవునా? సూర్యుడికి దానిమ్మ పళ్ళు చూపించమన్న అగ్నితత్వం. ఓకే, చాంటింగ్ చేస్తున్నారు వాయుతత్వం. ఒక దగ్గర కూర్చొని స్థిరంగా చేస్తున్నారు భూతత్వం. భూతత్వం అంటే మీకు 4 రకాలుగా ఏ రకంగా దోషం ఉన్నా కూడా ఈ ఏకాదశి పాటించడం ద్వారా ఈ ఫలితం వస్తుంది. అయితే నాకు నేనుగా రీసెర్చ్ చేసుకున్నాను. కొంతమందికి ఏకాదశి ఉపవాసం ఉండి చూడండి, మీ హెల్త్ ఇష్యూస్ చాలా తగ్గుతాయని చెప్పడం జరిగింది. హెల్తే కాదు సార్, అసలు కోరికలు కూడా చాలా అంత ఫాస్ట్ గా తీరటం అనేది నిజంగా ఆశ్చర్యం సార్. ఇంత ఈజీగా మనం చేసుకోవచ్చు. ఏవేవో చేసేస్తున్నాం, రావట్లేదండి అనటం కంటే ఏకాదశులను ఆశ్రయించడం హ్యాపీ. అంటే మెయిన్ గా కోరిక తీరడం కంటే కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఏ కోరిక ఎలిజిబుల్ అనే జ్ఞానం మనకు వస్తుంది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మంగళయాన్ లాగా వెళ్ళిపోవాలంటే ఎట్లా పాసిబుల్? అది కుజ మీదకి వెళ్ళిపోవాలంటే దానికి తగ్గట్టుగా ఓ 20 ఏళ్ళ నుంచో దానికి సంబంధించి చదవాలి, దాని ప్రయత్నాలు చేయాలి, రకరకాలుగా చేస్తే అప్పుడు నువ్వు అక్కడికి ఎలిజిబుల్. అంతే కదా. అలాంటిది నీ కర్మ ఏం చేసావో తెలియదు. పూర్వజన్మల్లో ఎన్నో జన్మల కర్మలు అక్కడ స్టాక్ లో పడి ఉంటాయి. బట్ అన్నిటిని వద్దనుకొని చిన్న ఇలా చేసే కానీ వెంటనే నీకు ఫలితం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆలోచించాలి ఫస్ట్ మనం. అయితే ఒకటి, ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉన్నాయి మనిషికి. ఖచ్చితంగా ధర్మబద్ధం అవి. అది నేను ప్రయత్నం చేస్తున్నాను, నా శక్తికి అది అవ్వట్లేదు స్వామి, నువ్వే శరణం అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు భగవంతుడు.
అందులో ఎటువంటి డౌట్ లేదు. పెళ్ళైన తర్వాత పిల్లలు కావాలి అనుకోవటం ధర్మబద్ధమైన కోరికే, కోరికే. అదే ఒక బాధ్యత కూడా ఖచ్చితంగా కోరుకోవాలి. ధర్మబద్ధమైన కోరికలు అంటే అమ్మా సింపుల్ చూడండి. చిన్నప్పుడు అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం తగ్గాలి, 100% ధర్మబద్ధమైన కోరిక. పిల్లలు చదవట్లేదా, లేదా ఆ పిల్లవాడికి చదువు ఎక్కట్లేదు, ధర్మబద్ధమైన కోరిక. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఉద్యోగం, వ్యాపారం, అభివృద్ధిలోకి రావాలి, ధర్మబద్ధమైన కోరిక. దాని తర్వాత వివాహం అవ్వాలి, సంతానం కలగాలి, తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి, ఏ అప్పులు ఉండకూడదు, గృహం ఉండాలి, ధర్మబద్ధమైన కోరికలు. అంతేగాని పక్కవాడి జాగాని కబ్జా చేసుకుని కట్టుకుంటా అధర్మపరమైన కోరిక. పక్కవాడి జీవితాన్ని చెడగొట్టేస్తా, అంతే, వాడు ఏదో వివాహం చేసి చక్కగా ఉంటాడు, వాళ్ళిద్దరి మధ్య గొడవ పెడతా, అధర్మమైనటువంటి కోరిక. రైట్ సార్. అలాగే మన స్థాయికి మించి కూడా ఇప్పుడు మనం ఏదో డబుల్ బెడ్రూమ్ అఫోర్డ్ చేయగలము, ఒక విల్లానో ట్రిప్లెక్స్ ఇంకా కావాలి అనుకోవటం కూడా అత్యాస అవుతుంది కదా. అత్యాస అంటే అలా కాదు, ఇప్పుడు మీరు దాని తగ్గట్టు కష్టపడుతున్నారు, అది మళ్ళీ అధర్మం కిందకి రాదు. బట్ ఆ కష్టపడడానికి కొంత సమయం పడుతుంది, అప్పటికప్పుడు అయితే అవ్వదు. ఎగ్జాక్ట్లీ. డ్రీమ్ బిగ్ అంటారు, మనలో డౌట్ లేదు. ఇప్పుడు పెద్ద డ్రీమ్ పెట్టుకో, అవుతుంది. అయితే నేను ఈ మధ్య మంత్రం చేసి దాంట్లో ఒక చిన్న ప్రయోగం చేశాను, దానివల్ల ఇంకా బాగా ఫలిస్తుంది. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు రోగమే తగ్గాలి అనుకోండి, మనం ఏం చెప్తాము, మీరు ఫుడ్ తినేటప్పుడు క్రీమ్ అచ్యుతానంత గోవింద చేసుకోండి, లేదా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని చెప్తాం. అది చేసి మనసులో ఏమనుకోవాలంటే, బయటకు అనుకున్న లోపలికి అనుకున్న అమ్మవారి అనుగ్రహంతో నా రోగం పూర్తిగా తగ్గి నేను మంచి ఆరోగ్యవంతుని అవ్వబోతున్నాను అనుకోబట్ట. మళ్ళీ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని నమః అనుకోండి. అమ్మవారి అనుగ్రహంతో నాకు నా అనారోగ్యం సంపూర్ణంగా తొలగిపోయి ఆరోగ్యవంతుని అవుతున్నాను అమ్మవారి అనుగ్రహంతో అనుకోండి. మళ్ళీ మంత్రం చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్లో మాటిమాటికి రిపీటెడ్గా అమ్మవారి అనుగ్రహంతో నా యొక్క రోగం పాపకర్మ దగ్ధమై నా యొక్క రోగం తగ్గుతుంది అని అనుకున్నప్పుడు మీకు తెలియకుండానే మంచి డాక్టర్ పరిచయం అవుతారు, మీకు తెలియకుండానే ఒక మంచి ప్రిస్క్రిప్షన్, మంచి మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది, మీ రోగం తగ్గిపోతుంది. డెఫినెట్లీ సార్. దాన్ని అట్లా అనుసంధానం చేసుకోవాలి, సంపుటీకరణ లాంటిది. అంతే, ఈక్వల్ టు సంపుటీకరణ లాగే. కాకపోతే మనకు తెలిసిన భాషలో మనం చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక దిగులు, అమ్మో అలా అయిపోతున్నాము, అలా అయిపోతుంది, దిగులు అయిపోదా మనిషి, లేదా నాకు వస్తుంది, నాకు అది వస్తుంది అని ఆశతో ఉంటే ఎనర్జెటిక్ గా ఉంటాడు. అలా ఏంటంటే నేను అబ్జర్వ్ చేశా, ఎందుకు కొంతమందికి పని చేస్తే పని చేయట్లేదని, ఇలా చేసుకొని చూడండి అమ్మా అన్నప్పుడు రిజల్ట్ వచ్చింది. అందుకే వాళ్ళు చెప్తున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా చేసుకుందాం. అలాగే ఉపవాస ఖచ్చితంగా ఉండాలి. ఉపవాసమే మెయిన్ అమ్మా ఇక్కడ. మీకు హెల్త్ బాగుపడాలి, పాపము దగ్ధం అవ్వాలి అంటే ఏకాదశి ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. రెండవది, ఎవరు ఉపవాసం చేయాలంటే వాళ్ళ పంచమ స్థానం పాడైంది, 6వ స్థానం బాగా పాడైనప్పుడు, 6వ స్థానం ఏ గ్రహం ద్వారా పాడైందో వాళ్ళు ఒంటిపూట చేయాలి. ఇది ఏకాదశి రోజు కాదు, ఆ వారం రోజు. ఇప్పుడు కామన్ గా ఏకాదశి పూర్తి ఉపవాసం, కొంతమంది నిర్జల ఉపవాసం కూడా చేస్తారు. అలా కాకుండా కామన్ గా మనం 8 యామములు చేయమంటారు, 8 3 24 కాబట్టి 8 యామములు చేయాలి, అంటే 24 గంటలు ఉండాలి. అలా కాకుండా నేననేది ఏంటంటే, మీకు ఒక పాప సంబంధించిన కర్మ బలంగా ఉంది, 6వ స్థానంలో పాప సంబంధించినవి ఎక్కువగా అయ్యాయి, పంచమ స్థానం కూడా ఆ రకంగా డ్యామేజ్ అయినప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఒక భావం తీసుకొని ఆ గ్రహం ఎవరైతే అయ్యారో, అంటే సూర్యుడు అయ్యాడు, ఆదివారాలు ఒంటిపూట ఉండడం, అంటే పొద్దున్న తినకుండా మధ్యాహ్నము సాయంత్రం తింటుంటారు కొంతమంది, అలాంటివి చేస్తే కూడా ఇంకా తొందరగా మీకు బాగుంటుంది. మరి బాగుందో పాడైందో లేదో అనుకుంటే ఒకసారి జాతక పరిశీలన చేసుకుంటే. ఇంకోటి మనం గుర్తించవచ్చు, ఎలా అంటే కొంతమందికి పలానా రోజు బాగోదు, సండేస్ నాకు బాగోదండి, మండేస్ బాగోదండి, మంగళవారం నాకు కలిసి రావండి అంటుంటారు చూసారా, అలా జరిగే రోజు ఒంటిపూట ఉన్నాడని చెప్తాను. ఒకవేళ జాతకం లేదు అనుకునే వాళ్ళకి జాతకం లేని అనుకునేటువంటి ఈ రకంగా గుర్తించవచ్చు. అబ్జర్వ్ చేయండి. ఎలా అంటే అబ్జర్వ్ చేయాలంటే డైరీలో నోట్ చేసుకోండి, ఏ రోజు ఏం జరుగుతుంది. కొంతమందికి పలానా తారీఖులు నాకు కనెక్ట్ అవ్వట్లేదు అంటారు, అప్పుడు కూడా అది రైట్ సార్, బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. మంచి రోజు, ఆనందం లేకనే యావత్ ప్రపంచం కూడా చాలా చాలా బాధపడుతూనే ఉంది. ఎందుకంటే అది డబ్బు లేక ఆనందమా, లేకపోతే పిల్లలు లేక ఆనందమా, లేకపోతే అసలు అన్ని ఉన్న ఆనందం లేకపోవడమా తెలియని పరిస్థితి. యాక్చువల్గా ఏంటంటే ఆనందమే ఉంది, మొత్తం దుఃఖాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటాం. అవునా, ఆనందమే ఉంది, మొత్తం ఆనందమే ఉంది అని చెప్తుంది శాస్త్రం. ఏం చెప్తుందంటే మొత్తం ఆనందమే ఉంది, నువ్వు దుఃఖాన్ని క్రియేట్ చేసుకుంటావు. కరెక్ట్. డబ్బు కావాలి, లేదు, దుఃఖం వచ్చేసింది. బంగారం కావాలి, లేదు, వచ్చేసింది. కరెక్టే సార్. ఏవి ఎక్స్పెక్ట్ చేయకపోతే డెఫినెట్ గా ఆనందమే. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.